మనం కొత్త బట్టలు వేసుకుని బయటకు వెళ్ళినా లేదా కొత్త వాహనం కొన్నా, ఇతరులు మనల్ని ఒక రకమైన చూపుతో చూడటం మనం గమనించే ఉంటాం. ఆ అసూయతో కూడిన చూపునే మనం దృష్టి, నజర్ అని పిలుస్తాము. అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి, నీరసం, అనవసరమైన గొడవలకు ఈ దృష్టి దోషమే కారణమని పెద్దలు చెబుతుంటారు. సైన్స్ దీనిని పూర్తిగా అంగీకరించకపోయినా, మానసికపరంగా ఇతరుల ప్రతికూల శక్తి మనపై ప్రభావం చూపుతుందనేది వాస్తవం. ఈ నెగటివ్ ఎనర్జీ నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి శతాబ్దాలుగా వాడుతున్న 6 ముఖ్యమైన వస్తువుల గురించి తెలుసుకుందాం. 1. కల్లుప్పు. పురాతన కాలం నుండి కల్లుప్పుకు దుష్ట శక్తులను ఆకర్షించే గుణం ఉందని నమ్మకం. ఇంట్లో ఎవరికైనా దృష్టి తగిలిందనిపిస్తే, గుప్పెడు కల్లుప్పు తీసుకుని వారి చుట్టూ 3 సార్లు తిప్పి నీటిలో కరిగించడం మన సంప్రదాయం. ఇది శరీరంలోని ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. 2. నిమ్మకాయ మరియు పచ్చిమిర్చి. కొత్త వాహనం కొన్నా లేదా కొత్త షాపు తెరిచినా మనం మొదట వెతికేది వీటి కోసమే. నల్లని దారానికి వీటిని కట్టి వాకిలి ముందు వేలాడదీయడం వల్ల, చెడు ఆలోచనలు ఇంటి లోపలికి రాకుండా వెనుతిరుగుతాయని నమ్మకం. 3. నల్లని దారం. ఇది చాలా సులభమైన కానీ శక్తివంతమైన పద్ధతి. పుట్టిన పిల్లల నుండి పెద్దల వరకు చాలా మంది చేతులకు లేదా కాళ్లకు నల్ల దారం కట్టుకుంటారు. నలుపు రంగు ఇతరుల చెడు దృష్టిని తనలోకి పీల్చుకుని మనల్ని రక్షిస్తుంది. 4. నీలి రంగు దిష్టి కన్ను. ప్రస్తుతం చాలా మంది మెడలో లేదా కార్లలో నీలి రంగులో కన్ను బొమ్మ ఉన్న క్రిస్టల్ కనిపిస్తుంది. టర్కీ వంటి దేశాల్లో పుట్టిన ఇది ఇప్పుడు మన దగ్గర కూడా ట్రెండ్ అవుతోంది. ఇతరుల అసూయ చూపులను ఇది వెనక్కి పంపుతుందని నమ్మకం. 5. పటిక. పటిక ముక్కను ఒక నల్లని బట్టలో కట్టి ఇంటి ముందు వేలాడదీయడం ఒక సాంప్రదాయం. దృష్టి దోషం ఎక్కువగా ఉంటే, ఒక దశలో పటిక తనంతట తానుగా పగిలిపోతుందని పెద్దలు చెబుతుంటారు. 6. కలబంద. వాకిలి ముందు ముళ్ళు ఉన్న కలబందను వేరుతో సహా కట్టి వేలాడదీయడం చాలా ఇళ్లలో కనిపిస్తుంది. ఇది గాలిలోని తేమను పీల్చుకుని బ్రతుకుతుంది. అదే విధంగా ఇంటిపై పడే దృష్టిని కూడా ఇది పీల్చుకుంటుంది.